దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేనే అతని పిలిచి తిని, నేనే అతని రప్పించి తిని. మనం చూసినట్లయితే గనక ప్రభువే ఆజ్ఞ ఇచ్చాడు, ప్రభువే పిలిచాడు, ప్రభువే రప్పించాడు. గమనించినట్లయితే గనక నీవున్న కొన్ని పరిస్థితుల్లో నన్ను ఎవరు పిలిచారు, ఇక సేవకు నన్ను నిజముగా దేవుడు పిలిచాడా లేదా అనే కొన్ని రకాలైన ఆలోచనలు నీ మొదలు మెదలచ్చు. అయితే దేవుడే నిన్ను పిలిచాడు అని మాత్రము నువ్వు ఎన్నటికీ కూడా మర్చిపోవద్దు. పిలిచిన వాడాయనే, రప్పించిన వాడాయనే, నిన్ను నిలవబెట్టబోయేది కూడా ఆయన మాత్రమే. కాబట్టి నీ జీవితంలో అనుమతింపబడేటటువంటి పలు రకాలైనటువంటి శోధనలు కావచ్చు, ఇరుకులు ఇబ్బందులు కావచ్చు, కష్టం నష్టం కన్నీరు వేదన దుఃఖం, ఇలా ప్రతిదీ కూడా ఆయన ఆజ్ఞ లేనిదే, ఆయన అనుమతి లేనిదే ఏమి కూడా జరగదు. ఎందుకనంటే ఇవన్నీ తర్వాత చివరిలో వాటి ద్వారా దేవుడు మనకిచ్చేటటువంటి మహిమ. అందుకే మోషే అంటాడు, ఈ యొక్క ఐగుప్తు దేశంలో ఐగుప్తు రాజు యొక్క ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టు కంటే ఇక ప్రజలతో శ్రమ అనుభవించటే మేలంటాడు. ఇంకో మాట అంటాడు, ఈ యొక్క ఇప్పుడున్నటువంటి శ్రమలను ద్వారా కలగబోయేటటువంటి మహిమని నేను చూస్తానంటున్నాడు. అంటే ప్రస్తుత కాలంలో మనము ఇక పడుతున్న శ్రమలో మనం చూడకూడదు, కానీ ఆ యొక్క శ్రమల మూలముగా కలగబోయేటటువంటి మహిమను, ఆ శ్రమల మూలముగా వచ్చేటటువంటి గొప్ప ఆశీర్వాదమును, ఆ యొక్క శ్రమల మూలముగా వచ్చేటటువంటి గొప్ప మేలును మాత్రమే మనం చూడాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి గమనించండి, ఆయన పిలిచినవాడు, నమ్మదగినవాడు, నేను పోషిస్తాడు, నిలవబెడతాడు, సంరక్షిస్తాడు. అంతేకాకుండా ఆయనే నిన్ను పిలిచాడు, రప్పించాడు, స్థిరపరుస్తాడు. నిశ్చయముగా దేవుడి మాటను దీవించుగాక. పరిశుద్ధుడా, ఈ మాటను బట్టి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బ్లెస్ చేయవలసిందిగా యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.